శ్రీకాకుళం పట్టణంలోని టౌన్ హాల్ ఆదివారం ఒక విశేష కార్యక్రమానికి వేదికైంది. నూతనంగా ఎన్నికైన రాష్ట్ర మరియు జిల్లా శ్రీసేన సేవా సంఘం కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగింది. కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్ర అధ్యక్షులు కోళ్ల బలరాం మరియు జిల్లా అధ్యక్షులు కలిసి స్వర్గీయ సర్దార్ గౌతులచ్చన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు కోళ్ల బలరాం సభను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న మన కులస్తులందరూ ఏకతాటిపై నడిచి మన సంఖ్యాబలాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మనకంటూ కొన్ని రాజకీయ స్థానాలు సాధించుకోవాలని, మన బలాన్ని నిరూపించుకుని ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందడం సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, శ్రీకాకుళం జిల్లా కార్యవర్గ నాయకులు, సంఘం పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో కుల బాంధవులు పాల్గొన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులు సమాజ సేవకు, కుల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. ఎందుకంటే ఈ యొక్క సంఘాన్ని స్థాపించినటువంటి వంగా చిట్టమ్మ గారి యొక్క ఆత్మ చాలా ఆనందంతో కూడుకుని ఈరోజు తన ఉంటుంది. ఎందుకంటే వారి ఇంటిలో ఒక విధంగా వేసిన కేంద్ర సంఘం వివిధ ప్రాంతాల్లో, వివిధ జిల్లాల్లో, వివిధ రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా విస్తరించి మన